నమస్తే, వెల్కమ్ టు 24/7. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్రంగా కొనసాగుతున్నాయి. గులాబీ పార్టీ అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడంతో ఆ పార్టీలో ఉన్న నేతలందరూ జారుకుంటున్నారు. ముఖ్యంగా గులాబీ పార్టీని వీడిన నేతలు అందరూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లటం జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది సీనియర్ లీడర్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వెళ్తున్నారు. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గత వారం కిందట ఒకేసారి 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ఇంకా మరికొంతమంది ఎమ్మెల్యేలు వెళ్లే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. మరో 19 మంది ఎమ్మెల్యేలు గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ తో చేరితే బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రమాదం ఉంది. అయితే ఇలాంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్పించుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారట. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీజేపీ ఎదగాలని చూస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే చాలా మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను సంప్రదించిందట బీజేపీ. ఒకేసారి గంపగుత్తుగా ఎమ్మెల్యేలను జాయిన్ చేయించుకొని టీఆర్ఎస్ ఎల్పీని కూడా విలీనం చేసేలా స్కెచ్ వేస్తుందట. అయితే బండి సంజయ్ మాత్రం ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన తర్వాతనే తమ పార్టీలో చేర్పించుకుంటామని చెబుతున్నారు. కానీ బీజేపీ కేంద్ర పెద్దలు మాత్రం వచ్చిన లీడర్ను నచ్చినట్టుగా బీజేపీ కండువా కప్పేయాలని ఆదేశించారట. మరో 2-3 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర పెద్దల నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. అటు బీఆర్ఎస్ నేతలను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకునేందుకు రేవంత్ రెడ్డి కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి 2 జాతీయ పార్టీల రాజకీయాలతో ప్రాంతీయ పార్టీ అయిన కేసీఆర్ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతుంది. ఇంకా మరికొంతమంది ఎమ్మెల్యేలు వెళ్లే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. మరో 19 మంది ఎమ్మెల్యేలు గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ తో చేరితే బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రమాదం ఉంది. అయితే ఇలాంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్పించుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారట. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీజేపీ ఎదగాలని చూస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే చాలా మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను సంప్రదించిందట బీజేపీ. ఒకేసారి గంపగుత్తుగా ఎమ్మెల్యేలను జాయిన్ చేయించుకొని టీఆర్ఎస్ ఎల్పీని కూడా విలీనం చేసేలా స్కెచ్ వేస్తుందట. అయితే బండి సంజయ్ మాత్రం ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన తర్వాతనే తమ పార్టీలో చేర్పించుకుంటామని చెబుతున్నారు. కానీ బీజేపీ కేంద్ర పెద్దలు మాత్రం వచ్చిన లీడర్ను నచ్చినట్టుగా బీజేపీ కండువా కప్పేయాలని ఆదేశించారట. మరో 2-3 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర పెద్దల నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. అటు బీఆర్ఎస్ నేతలను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకునేందుకు రేవంత్ రెడ్డి కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి 2 జాతీయ పార్టీల రాజకీయాలతో ప్రాంతీయ పార్టీ అయిన కేసీఆర్ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతుంది.